హాయ్ అండి, నమస్తే. నేను మీ డాక్టర్ నవీన్ తోట, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సిడ్నీ సిటీ హాస్పిటల్, విజయవాడ. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమయంలో ఇది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారండి. మన నిద్రలో ఉండేటప్పుడు గట్టిగా కండ పట్టడం, దాంతోపాటు ఏలు మీద ఏలు ఎక్కటం, ఈ నొప్పి భరించలేక నిద్ర లేవడం అనేది జరిగే ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమయంలో 1-2 సార్లు ఇది జరగచ్చు. కానీ కొంతమందిలో ఇదే పరిస్థితి రిపీటెడ్గా జరగటం వల్ల వాళ్ళు చేసుకోలేకపోవటం, నిద్ర డిస్టర్బెన్స్ జరగటం అనేది జరుగుతూ ఉంటుందండి. సో సహజంగా ఇది చాలా మందిలో పిక్కల్లో పడతా ఉంటుంది. కానీ కొంతమందికి పాదాల్లో, కొన్నిసార్లు తొడల్లో, కొంతమందికి పొట్టలో కూడా ఈ కండరాలు పడటం, చేయిలో కండరాలు పడటం అనేది జరుగుతూ ఉంటుందండి. ఏ భాగంలో ఈ కండరాలు పడతాయో, దేనివల్ల జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. చాలాసార్లు ఈ కండరాలు పట్టడం అనేది ఒక బెనైన్, అంటే కరెక్టబుల్ కాజ్ వల్లే జరుగుతుంది. కానీ కొన్ని రకాలైన జబ్బులు కూడా ఇవి సూచనలుగా ఉండే అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి చూస్తే థైరాయిడ్ డిజార్డర్స్లో మనకి కండరాలు పట్టడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మనకి ఒక కండరాలు క్షీణత వల్ల వచ్చేది అమైట్రోపిక్ లెటరల్ స్క్లెరోసిస్, లేకపోతే మజిల్ డిజార్డర్స్లో కూడా మనకి కండరాలు పడతాయని. కండరాలు పట్టడం అనేది ఒక సిమ్టము. దీనికి తగిన కాజ్ మనం ఇన్వెస్టిగేట్ చేసుకొని ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకుంటే ఈ పర్మనెంట్గా అవాయిడ్ చేయడం అనేది మనం చేయొచ్చు. థ్యాంక్ యూ.